కౌసల్య గారు ఇప్పటిదాకా మనం కాదు బచ్చలి ఎలా తయారు చేసాం చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఏంటో చెప్పండి. స్టీమ్ దోశ. ఇది స్టీమ్ దోశ. ఓకే ఓకే. దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. అటుకులు, బియ్యం, మెంతులు, పెరుగు, ఉప్పు, సగ్గుబియ్యం, క్యారెట్ తురుము, ఉల్లిపాయ కట్ చేసింది, కొత్తిమీర. ఓకే, తయారు చేసే విధానం చూద్దాం. ఓకే మా ముందుగా మనం ఏంటంటే 1 కప్ ఆఫ్ అటుకులు తీసుకుంటే 2.5 కప్పులు రైస్ తీసుకోవాలి. 1:2.5 అన్నమాట. తీసుకొని పుల్లటి 1 కప్పు అటుకులకి 2.5 కప్పులు రైస్ తీసుకొని దాంట్లోని ములిగినంత పెరుగు, బటర్ మిల్క్ వేసేసుకొని మెంతులు 1 టీ స్పూన్ మెంతులు వేసి నానబెట్టుకోవాలి. అది నా పుల్లగా నానిపోతుంది కదా బటర్ మిల్క్తో. అది ఒక 6 అవర్స్తో నానిపోయాక ఈ అటుకులు కూడా ఒక 4 అవర్స్ సగ్గు బియ్యం కూడా ఒక 4 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలి. ఇది అటుకులు బియ్యం బాగా నానబెట్టి రుబ్బేసుకుంటాం. రుబ్బుకొని పెట్టేటప్పటికి ఏమవుతుందంటే అది ఫర్మెంట్ అయిపోతుంది, ఈస్ట్ వేసినట్టు బాగా పొంగిపోతుంది. ఆ టైంలో ఏంటంటే సగ్గు బియ్యం కలిపేస్తాం. ఈ సగ్గు బియ్యం కలపగానే ఈ పిండి మనం ఇలా రుబ్బాం కదమ్మా, రుబ్బిన పిండిని చూస్తున్నారు కదా మీరు, ఈ మాదిరిగా ఫర్మెంట్ అయిపోతుంది. మీకు సగ్గు బియ్యం బాగా కనిపిస్తాయి ఇందులో. ఈ మాదిరిగా మనం తయారు చేసుకున్నటువంటి బ్యాటర్ని ఈ దోశలుగా మనం తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం తయారు చేసుకున్న దోశల్లో మనం ఇక్కడ ఏంటంటే కొంచెం అల్లం పచ్చిమిర్చి కలిపి రుబ్బినటువంటి పేస్ట్ వేస్తున్నాం. కలుపుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం. అలాగే కొత్తిమీర కూడా కొంచెం సన్నగా కట్ చేసేసి పైన కొంచెం జల్లుకుంటాం. దీనికి ఏంటంటే చాలా చక్కగా మంచి బాగుంటుంది, స్పంజిగా వస్తుంది దోశ కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ బాగా హీట్ ఎక్కాక మనం దీంట్లోనే బెటర్ వేసుకుందాం. అయితే ఇదేంటంటే ఒక డిఫరెంట్ దోశ, చాలా స్పంజిగా వస్తుంది. ప్లస్ ఏంటంటే ప్యాన్ కేక్స్ లాగా లావుగా చేసుకుంటాం ఈ దోశ. ఎక్కువగా పల్చ దోశ కాదు ఇది, దాన్ని లావుగా చేసుకొని మనం స్కూళ్ళకి వాటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టేయవచ్చు. అయితే ఇలాగా అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, చాలా స్పంజీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది అన్నమాట. ఈస్ట్ వేసినట్టు బాగా ఫోర్మెంట్ అయిపోతుంది. అందుకే ఈ విధంగా మనం చేస్తున్నాం. దీని మీద చక్కగా మూత పెట్టామంటే ఉడికిపోతుంది. కావాలంటే 1 or 2 డ్రాప్స్ ఆయిల్ కూడా వేయచ్చు, వేయకపోయినా కూడా ఇది వస్తుంది. నాన్ స్టిక్ కాబట్టి నేను ఏమీ ఎక్కువ వేయట్లేదు. ఇలాగా మనం తినే కొంచెం గ్రీజ్ చేస్తున్నాం అంతే తప్ప ఆయిల్ మనం ఎక్కువ వేసుకోకర్లేదు. ఈ మాదిరిగా తయారైనటువంటి హీట్ ఎక్కినటువంటి పెనం మీద నేను ఇక్కడ ఈ రుబ్బినటువంటి పిండిని వేసేస్తున్నాను. ఇది థిక్గా వేస్తాను నేను, పల్చగా వేయట్లేదు. దీంట్లో ఉన్నటువంటి సగ్గుదాన అంతా ఉంది కదా, ఇదంతా ఏంటంటే బాగా ఆల్రెడీ నాని సోక్ అయిపోయి ఉంది కదా, అది ఒక పిజ్జా మాదిరిగా, పిజ్జా బేస్ మాదిరిగా ఉంటుంది ఇది. దీంట్లోని సగ్గు బియ్యం మీకు కనిపిస్తున్నాయి చక్కగా కదా, ఉబ్బి ఉన్నాయి. అలాగే దీని మీద మనం చక్కటి కొత్తిమీర గార్నిష్ లాగా కొత్తిమీర వేస్తున్నాం. ఈ కొత్తిమీర మీద కొంచెం క్యారెట్ తురుము వేస్తున్నాను. కొత్తిమీర, క్యారెట్, ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆనియన్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ కట్ చేసి, అందుకే మధ్య మధ్యలో కొంచెం ఆనియన్స్ అన్నీ వేసేసి దీని మీద ఇంకా ఆయిల్ లేకుండా మనం ఏం చేస్తున్నాం, కవర్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం ఏమన్నాం, దీన్ని స్టీమ్ అంటున్నాం, అంటే వితౌట్ ఎనీ ఆయిల్. ఇది కొంచెం తక్కువ సెగ మీద ఆయిల్ మీద ఉడికిపోతుంది. ఉడికాక దాన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ ఊతప్ప కూడా అలాగే వస్తుంది, కానీ ఊతప్పం కన్నా ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. సో అటుకులు యాడ్ చేసేసరికి డిఫరెంట్గా ఉంది. సో కౌసల్య గారు,
లైక్ ఊతప్ప లాగా ఉంది అండ్ పిజ్జా కూడా ఇలానే ఉబ్బి కనిపిస్తుంటుంది కదా, సో పిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. దీంట్లో ఏంటంటే ఎక్కువగా ఈస్ట్ ఫర్మెంట్ అవుతుంది ఎలాగో అలాగా ఆ మజ్జిగ అటుకులు రెండు కలపడం వల్ల ఏంటంటే చాలా ఇలా రుబ్బి మనం పెడుతుంటాం, ఇలా గిన్నెలోంచి పొంగిపోతూ ఉంటుంది. అందుకనే దీన్ని పుల్లట్లాగా కూడా మనం అనుకోవచ్చు, ఆవిరి దోశల్లో కూడా అనుకోవచ్చు, ఎలాగా కూడా అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరి అటుకులు కలిపేసి కొబ్బరి బెల్లం ఆ చక్కెర ఏదైనా అంటే ఈ కారం అన్ని వేయకుండా పిల్లలకి కొబ్బరి వేసుకొని తీయ దోశల్లా వేస్తారు. వేసి ప్యాన్ కేక్స్లో ఎలాగా హనీ అని వేసుకొని తింటారో ఆ మాదిరిగా పెడతారు. పిల్లలు చిల్డ్రన్ లైక్ చేస్తారు కదా, అలా కూడా పెడతారు. అలా కూడా చాలా బాగుంటుంది. సో మీ మనవడు కూడా ఇలాంటివి ఎక్కువగా లైక్ చేస్తుంటారా? మీరు ఇలా చేసి పెడుతుంటారా వాళ్ళకి? తింటారు, ఎందుకు తినరు, చేసి పెడితే అన్ని రకాలు డిఫరెంట్ గా చేస్తారు కదా, సో మీకు గార్నిష్ చేస్తుంటేనే వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి తినేస్తారు, వస్తారు. మా మనోళ్ళే నా ఫ్యాన్స్. సో ఇలా మీరు డిఫరెంట్గా మామూలు దోశనే కాకుండా అటుకులు ఇంకా సగ్గు ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు కదా. సో కొంచెం హైలో పెడతాం. సో పిల్లలకి తీయగా కూడా తినొచ్చు అనమాట. తీయగా కూడా చాలా బాగుంటుంది, లేదు చాలా టేస్టీగా అనిపిస్తుంది. అది స్వీట్గా దాంట్ లోపల చక్కెర ఇది కొబ్బరి ఉంటుంది కదా, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో పిల్లలకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది, అది చాలా తినేస్తారు. అండ్ హాట్గా కూడా ఎక్కువ మంది లైక్ చేస్తారు, హాట్ కూడా. సో ఇది హాట్గా కూడా చాలా బాగుంటుంది. మనకి ఇది పైన ఉన్నటువంటి పచ్చిదనం అంతా పోయిందాకా మనం ఫ్రై చేయాలి, ఎందుకంటే థిక్ది కదా, ఇది ఓవెన్లో కాదు కాబట్టి మనకి ఒక్క సైడే కాలుతుంది, రెండో సైడ్ కావాలంటే మనం తిప్పుకోవాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయిందా కౌసల్య గారు? ఓకే అమ్మా, దీన్ని టర్న్ చేస్తున్నాను నేను. ఓకే, లైటిష్ రెడ్ కలర్లో కొంచెం చాలా లైట్గా, అంటే మనం దీన్ని ఇక్కడ మీకు పొంగుతున్నా చూసారా, అలాగా పొంగుతుంది బాగాను. దీన్ని ఇంకా అటు సైడ్ కాల్చేసాం అనుకోండి మొత్తం బాగా కాలిపోతుంది. అందులో కొంచెం హీట్ ఎక్కిస్తున్నాను. ఇప్పుడు ఉడుకుతుంది కాబట్టి అలాగే మెత్తగానే ఉంటుంది, ఫ్రై కాకుండా మెత్తగా సాఫ్టీగా ఉంటుంది. సో ఇలాగా చపాతీ లాగా ఇలాంటివి ఎక్కువగా ట్రై చేస్తుంటారు. ఇది పిల్లలకి ఏంటంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి చాలా ఈజీగా ఉంటుంది. మనం చక్కగా కట్ చేసి బాక్సుల్లో కూడా పెట్టచ్చు వాళ్ళకి, అందుకు ఇది బాగుంటుంది. తర్వాత డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత అన్ని రకాలైన వెజిటబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీని మీద క్యారెటే కాకుండా ఇంకేమైనా వెజిటబుల్స్ అలాంటివి కూడా కలిపి పిల్లలకి పెట్టచ్చు, మిక్స్ చేసి కూడా వేయచ్చు. ఇది మనం పల్సడి దోశ కాదు కాబట్టి కొంచెం మిక్స్ చేసుకుంటూ, దీంట్లో ఏంటంటే వాటరీ కంటెంట్ చూడండి వస్తుందో, అందుకని ఇది స్టీమ్ లాగా వాటర్ తోటే ఉడికిపోతుంది. సో ఇప్పుడు ఇలాగా లావుగానే కాకుండా సన్నగా కూడా వేసుకోవచ్చా? సన్నగా కూడా వేసుకోవచ్చు. చాలామంది పెద్దవాళ్ళు లావుగా ఇష్టపడరు, అలాంటప్పుడు పల్చగా వేసుకొని మంచిగా ఫోల్డ్ చేసుకొని తినొచ్చు. నా ఉద్దేశంలో ఏంటంటే కిడ్స్కి ఏంటంటే ఇలా పీక్కొని తినలేరు. వాళ్ళకి ఏంటంటే కట్ చేసి ఇస్తామంటే ఒక బైట్ తీసేసుకుంటారు. దే విల్ హ్యావ్ హ్యాపీగా ఏ లంచ్ టైంలో 2 బైట్స్ తీసుకుంటే గబగబా తినేయగలుగుతారు. అందుకు నాకు అనిపిస్తుంది ఇది కిడ్స్ కోసం చాలా బాగా మనం ఇవ్వచ్చు. ఎక్కువగా నమ్మలకుండా తినాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఎక్కువగా మంచి ఫుడ్, బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కదా. మెయిన్ థింగ్ అది అదే మనకి. కౌసల్య గారు ఇప్పుడు రెడీ అయిపోయింది అనుకుంటా. ఓకే, ఒకసారి చూద్దామా, ఒకసారి టర్న్ చేసి. వెనకాలైతే ఫుల్ కాలిపోయింది, మొత్తం కాలింది బాగా. ముందు కూడా బాగా కాలిపోయింది, ఇలా కాలిపోయింది. అండ్ అవి కూడా మీరు వేసిన క్యారెట్ కొత్తిమీర కూడా స్టిక్ అయిపోయినాయి. అది స్టిక్ అయితే నేను అదే చెప్తున్నాను కదా, మా కిడ్స్కి మనకి పెట్టేది ఏదైనా కొంచెం బలమైన ఆహారమే మనం పెడతాం కాబట్టి ఈ మాదిరిగా మనం తయారు చేసుకుంటే వాళ్ళకి పోషక విలువ ఉన్నటువంటి పదార్థాలు పెట్టేటట్టు అవుతుంది. నెక్స్ట్ ఇట్ విల్ బి వెరీ హ్యాండీ ఫర్ ద లంచ్ అనమాట. తీసుకున్నాను ఇక్కడ. ఓకే ఓకే, లైక్ పిజ్జా మీరు కట్ చేస్తాను.
చూడ్డానికి కూడా కొంచెం పిజ్జా లాగా కనిపించకపోయినా అలాగా ఇండియన్ పిజ్జాస్ అన్నమాట, ఇండియన్ బెస్ట్ పిజ్జా. ఎప్పుడు వెస్ట్రన్ స్టైల్లో తింటారు కదా మన పిల్లలు, అందుకని వన్స్ ఇన్ ఏ వైల్ మనం వాళ్ళకి ఇలాంటివి కూడా మనం పెట్టచ్చు. ఓకే మౌనిక, ఆల్రెడీ కట్ చేసుకున్నాం. మీకు చూడండి టెక్స్చర్ కూడా చక్కగా స్పంజిగా ఆ మాదిరిగా చూడడానికి అలాగ అనిపిస్తుంది. ఒక స్టార్టర్ పెట్టేటట్టు పార్టీలకి స్టార్టర్స్గా కూడా పెట్టడానికి కూడా చాలా హ్యాండీగా నీట్గా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలా ఈజీ ప్రొసీజర్ కూడా, మంచిగా చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్న వాళ్ళు ఇలాంటి డిఫరెంట్గా. ఓకే మౌనిక, ట్రై చేయండి. దీంతో మీకు కొంచెం లిటిల్ బిట్ ఇది కూడా ఇస్తాను, టమాటో సాస్. సో సాస్తో కాంబినేషన్ టేస్ట్ చేస్తే బాగుంటుంది. నేను ఎందుకంటే పిజ్జాలా ఉండాలి అనుకుంటే న్యాచురల్గా టమాటో సాస్తో పెట్టాలి. ఇండియన్ పిజ్జా రెడీ చేశారు. చాలా బాగుంది మేడం, చాలా పుల్లగా. మీరు నానబెట్టారు కాబట్టి అవుతుంది కదా, పుల్లగా చాలా పుల్లగా. అండ్ విత్ టమాటో సాస్తో ఇంకా పుల్లగా చాలా బాగుంది. పుల్లగా తీయగా చాలా బాగుంది. చాలా మంచి చూపించారు మ్యామ్, రియల్లీ వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. చూసారు కదండి కౌశల్య గారు తయారు చేసిన కాదు బచిలి అండ్ స్టీమ్ దోశ. మీరు కూడా ఎంచక్కా ఇంట్లో ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక స్పెషల్ ఐటెంతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఇండియన్ కలర్స్.